హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం దర్పణాలు మరియు కటకాలు మిర్రర్స్ అండ్ లెన్సెస్ మధ్యన డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. జనరల్గా మిర్రర్స్ గుండా కాంతి ప్రయాణం చేస్తుందా అంటే చేయదు. ఇదేం చేస్తుంది? పరావర్తనం చెందిస్తుంది. అంటే మిర్రర్స్ అనేటివి ఏంటివమ్మ అంటే అపారదర్శకాలు. ఓకేనా? లెన్సెస్ అనేటివి ఏంటివి అంటే పారదర్శకాలు. అంటే కాంతిని తన గుండా పంపిస్తాయి. సో మిర్రర్స్ ఆర్ నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్, లెన్సెస్ ఆర్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్. ఇక్కడ దర్పణాల్లో ఏం జరుగుతుంది అంటే పరావర్తనం జరుగుతుంది. దర్పణాల్లో ఏం జరుగుతుందమ్మా? పరావర్తనం, రిఫ్లెక్షన్ జరుగుతుంది. లెన్సెస్ లో ఏం జరుగుతుందమ్మా అంటే వక్రీభవనం జరుగుతుంది అన్నమాట, రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇంకా మీరు చూడండి, ఇక్కడ జనరల్గా ఇది పుటాకార దర్పణం. ఇది పుటాకార దర్పణం కాంతిని రిఫ్లెక్ట్ చేసింది, అదేవిధంగా కేంద్రీకరింపజేసింది కదా. ఇక్కడ చూడండి, కుంభాకార కటకమమ్మ. కుంభాకార కటకం ఏం చేసింది అంటే జనరల్గా కాంతిని కేంద్రీకరింపజేసింది. ఇది కాన్వెక్స్ లెన్స్ అన్నమాట. ఇది కాన్కేవ్ మిర్రర్ అన్నమాట, పుటాకార దర్పణం. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, పుటాకార దర్పణము ఏం చేస్తుందో కుంభాకార కటకం అదే చేస్తుంది. అంటే ఇక్కడ నేను రాస్తున్న పుటాకార దర్పణం కేంద్రీకరణ దర్పణం, కేంద్రీకరణ దర్పణం. సో కుంభాకార కటకము, కుంభాకార కటకము కేంద్రీకరణ కటకం, కేంద్రీకరణ కటకం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ విషయానికి వద్దాం. అదేవిధంగా కుంభాకార దర్పణం చూడండి, ఇది కుంభాకార దర్పణం. ఇది కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట, కాన్వెక్స్ మిర్రర్. జనరల్గా ఇది కాంతిని ఇలా విస్తరింపజేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ కుంభాకార దర్పణం, కుంభాకార దర్పణం వికేంద్రీకరణ దర్పణం, వికేంద్రీకరణ దర్పణము అన్నమాట. ఇక్కడ పుటాకార కటకం చూడండి, పుటాకార కటకము కూడా వికేంద్రీకరణ. ఓకేనా? పుటాకార కటకం ఇది కాన్కేవ్ లెన్స్ అన్నమాట, కాన్కేవ్ లెన్స్ అమ్మ. ఇక్కడ ఏంటిదమ్మా అంటే పుటాకార కటకము, పుటాకార కటకము ఏమవుతుంది ఇక్కడ జనరల్ గా చూడండి, వికేంద్రీకరణ కటకం, వికేంద్రీకరణ కటకము అన్నమాట. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్వర్జ్డ్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్, కన్వర్జ్డ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, డైవర్జింగ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట, డైవర్జింగ్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, పుటాకార దర్పణం ఏ పని చేస్తుందో కుంభాకార కటకం అదే పని చేస్తుంది. కుంభాకార దర్పణం ఏం పని చేస్తుందో పుటాకార కటకము కూడా అదే పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దర్పణాలకు లెన్సెస్కి ఈ విధమైనటువంటి భేదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా మనం చూసినట్లయితే జనరల్గా నేను పుటాకార దర్పణం తీసుకుంటున్నా కదమ్మా. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి, ఇది ఇన్ఫినిటీ కదా. ఇది పుటాకార దర్పణం. నేను అనంత దూరంలో వస్తువు నుంచితే ప్రతిబింబము ఇలా నాభి దగ్గర ఏర్పడుతుంది. ఓకేనా? అదేవిధంగా
పుటాకార దర్పణం ఎఫ్ సి ఇన్ఫినిటీ. ఓకేనా? ఇన్ఫినిటీ దగ్గర వస్తువు ఉంచితే ప్రతిబింబము ఏడ ఏర్పడుతుందమ్మా అంటే ఇక్కడ సి కామా ఎఫ్ ల మధ్యన ఏర్పడుతుంది. జనరల్ గా అదే విధంగా పి ఎఫ్ సి ఇన్ఫినిటీ కదా, సి దగ్గర ఆబ్జెక్ట్ నుంచితే మళ్ళీ సి దగ్గరనే ఏర్పడుతుంది. నేను సింపుల్ గా రఫ్ డయాగ్రామ్ గీస్తున్నా. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే పి ఇది ఎఫ్ ఇది సి ఇది ఇన్ఫినిటీ. సి కామా ఎఫ్ ల మధ్యన ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడ ఏర్పడుతుంది? ఇక్కడ ఇమేజ్ అనేది అమ్మా అంటే ఇది ఇన్ఫినిటీ అనుకోండి, రైటా? ఈ ఇన్ఫినిటీ కామా సి ల మధ్యనే ఏర్పడుతుంది. అదే విధంగా ఇది పి ఇది ఎఫ్ ఇది సి ఇది ఇన్ఫినిటీ. ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఇన్వర్టర్ ఇమేజెస్ అన్నమాట, అన్ని కూడా రియల్ ఇమేజెస్ అన్నమాట. ఓకేనా? మనకు జనరల్ గా ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అనేది మనం తీసుకుంటే -1, మ్యాగ్నిఫికేషన్ -1 చిన్న ప్రతిబింబము కాబట్టి ఇన్వర్టర్ ఇమేజ్ కి -1, m = -1, ఇక్కడ m > -1, ఇక్కడ కూడా m > -1. అయితే ఇక్కడ లాస్ట్ వన్ మనం కనుక తీసుకున్నట్లయితే ఇది P ఇది F ఇది C ఇది ఇన్ఫినిటీ కదా. మనం ఇక్కడ P, F ల మధ్యన ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ అనేది బిహైండ్ ద మిర్రర్ ఏర్పడుతుంది ఇక్కడ. సో ఇమేజ్ అనేది ఇట్లా బిహైండ్ ద మిర్రర్ ఏర్పడ్డది. ఇది వర్టికల్ ఇమేజెస్ రియల్ ఇమేజెస్ అన్నమాట. m > ఇది +1 అవుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కాన్కేవ్ మిర్రర్ అనేది ఏం చేసింది, అన్ని సందర్భాల్లో రియల్ ఇమేజ్ ఏర్పరిచి ఒక సందర్భంలో మాత్రమే వర్చువల్ ఇమేజ్ ని మనకి ఏర్పరిచింది కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇవి చెప్తా ఉన్నాను అంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఏ పని చేసిందో కాన్వెక్స్ లెన్స్ కూడా ఇదే విధమైనటువంటి ఇమేజెస్ ఏర్పరుస్తుంది. చూడండి, నేను జనరల్ గా కాన్కేవ్ లెన్స్ అనేది ఏ విధంగా ఏర్పరుస్తుందో చూద్దాం. మిర్రర్ కి మరి దీనికి మధ్య తేడా ఏంటి అంటే ఇక్కడ పోల్ అనేది ఉండదు. లెన్స్ లో కటకంలో పోల్ అనేది ఉండదు. కటక కేంద్రము ఆప్టికల్ లెన్స్ ఉంటుంది. ఇది O అన్నమాట, ఇది F అన్నమాట, ఇది C అన్నమాట, ఇది ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా F అన్నమాట, ఇది C అన్నమాట, ఇది ఏందమ్మా ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుందమ్మా అంటే ఇక్కడ F దగ్గర ఏర్పడుతుంది. సేమ్ దాని లేకనే ఇది కూడా స్మాల్ ఇమేజే కదా. అదే విధంగా మనం గనక తీసుకున్నట్లయితే ఇది O అన్నమాట, ఇది F అన్నమాట, ఇది C అన్నమాట, ఇది ఇన్ఫినిటీ, ఇది F అన్నమాట, ఇది C అన్నమాట, ఇది ఇన్ఫినిటీ అన్నమాట. ఇక్కడ కూడా ఇన్ఫినిటీ కామా C ల మధ్యన గనక మనకు ఇమేజ్ ఉన్నట్లు ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఇగో ఈడ F, C ల మధ్యన ఆబ్జెక్ట్ ఏం ఏర్పడుతుందమ్మా, ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ O అన్నమాట, ఇక్కడ F, ఇక్కడ F, ఇక్కడ C, ఇక్కడ ఇన్ఫినిటీ, ఇక్కడ C, ఇక్కడ ఇన్ఫినిటీ అనుకుందాం. మరి C దగ్గర గనక ఉన్నట్లయితే ఇమేజ్ అనేది కూడా మళ్ళీ ఎక్కడ ఏర్పడుతుందమ్మా, C ఏర్పడుతుంది. ఈక్వల్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం తీసుకున్నట్లయితే ఇది O, ఇది F, ఇది C, ఇది ఇన్ఫినిటీ అనుకుందాం. ఇది F అన్నమాట, ఇది C అన్నమాట, ఇది ఇన్ఫినిటీ అన్నమాట. సో ఇప్పుడు నేను F దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే ఇక్కడ C, F ల మధ్యన ఆబ్జెక్ట్ ఉంచుదాం. C, F ల మధ్యన ఆబ్జెక్ట్ ఉంచుదాం మనము, రైట్ అమ్మా. C, F ల మధ్యన ఉంటే ఇది F, C ల మధ్యన ఏర్పడుతుంది, రైట్. సో ఇక్కడ అంటే ఇక్కడ C, F ల మధ్యన ఉంచితే C, ఇన్ఫినిటీల మధ్యన ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా లార్జ్ ఇమేజ్ ఏర్పడ్డది. అదే విధంగా మరి O ఇది F అన్నమాట, ఇది C అన్నమాట, ఇది ఇన్ఫినిటీ అన్నమాట, ఇది F అన్నమాట, ఇది C, ఇది ఇన్ఫినిటీ. F దగ్గర గనక ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ అనేది వెళ్ళి
ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుంది. అదే విధంగా మనకి చూడండి ఇది ఓ, ఇది ఎఫ్ అమ్మా, ఇది సి అమ్మా, ఇది ఇన్ఫినిటీ అమ్మా, ఇది ఎఫ్ అమ్మా, ఇది సి అమ్మా, ఇది ఇన్ఫినిటీ అమ్మా. సో ఇక్కడ గనక మనం ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే ఓకేనా, ఇలా ఇమేజ్ అనేది ఇట్లా వెళ్ళిపోతుందమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న ఆయనకు ఇటు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనేది ఒక లార్జ్ ఇమేజ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సేమ్ పుటాకార దర్పణంలో ఎలాంటి ప్రతిబింబాలు అయితే ఏర్పడ్డాయో కుంభాకార కటకంలో కూడా సేమ్ అన్నమాట. మ్యాగ్నిఫికేషన్ కూడా సేమ్ అమ్మా, m<-1, m<-1, ఇక్కడ m is equal to -1, ఇక్కడ m greater than -1, m greater than -1, m greater than +1 సేమ్ అన్నమాట. ఇక్కడ పుటాకార దర్పణం ఏం పనిచేస్తుందో కుంభాకార కటకం కూడా అదే పనిచేస్తుంది అన్నమాట. అదే విధంగా చూడండి, ఇక్కడ మనము పుటాకార దర్పణాన్ని తీసుకుందాం, కుంభాకార దర్పణాన్ని తీసుకుందాం. ఇది కుంభాకార దర్పణం మనకు తెలుసు ఓకేనా. సో ఇక్కడ పి ఇది ఎఫ్ అమ్మా, ఇది సి అమ్మా, ఇది ఇన్ఫినిటీ ఓకేనా. ఇక్కడ కూడా ఎఫ్ ఇది సి ఇది ఇన్ఫినిటీ అనుకుందాం రైట్. ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడితే అక్కడ వెళ్ళి ఓకేనా ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతుంది రైట్ అమ్మా. మళ్ళీ ఇది ఇటు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది రైట్. ఇంకొక రే అనేది ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు అనేటివి ఇక్కడ కలుస్తున్నాయి, ఈడ ఇమేజ్ ఏర్పడ్డది. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ మిర్రర్ లో కుంభాకార దర్పణంలో ఆబ్జెక్ట్ ఏడనన్ను ఉండని, ఆబ్జెక్ట్ ప్లేస్ ఎక్కడనన్ను ఉండని, ఎనీవేర్ ఓకేనా, ఎనీవేర్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, పి అండ్ ఇన్ఫినిటీ. కానీ ఇమేజ్ పొజిషన్ ఎక్కడమ్మా, ఖచ్చితంగా పి అండ్ ఎఫ్ అన్నమాట. ఈ రెండింటి మధ్యన ఏర్పడుతుంది స్మాల్ ఇమేజ్ ఏర్పడుతుంది, వర్టికల్ ఇమేజ్ ఏర్పడుతుంది ఓకేనా. వర్టికల్ ఇమేజ్ అంటే వర్చువల్ ఓకేనా, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు ఏమైతుంది, m<+1 అవుతుంది. సో ఇక్కడ ఇది కుంభాకార దర్పణం. అదే విధంగా మనము ఈ కుంభాకార దర్పణం ఏం పనిచేస్తుందో పుటాకార కటకం కూడా సేమ్ అదే అమ్మ, ఇది పుటాకార కటకం. సో ఇది ఆప్టికల్ సెంటర్, ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి ఇది ఇన్ఫినిటీ అమ్మ. ఇక్కడ కూడా ఎఫ్, ఇది సి ఇది ఏంటిదమ్మా ఇన్ఫినిటీ. ఎక్కడన్నా ఆబ్జెక్ట్ పెట్టండి సేమ్ ఇలా ఏమైతుంది ఓకేనా కాదా, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి ఇమేజ్ అనేది ఇట్లా ఇక్కడ ఏర్పడుతుంది రైట్ అమ్మా. సో కాబట్టి ఈడ ఇమేజ్ ఏర్పడుతుంది ఓ కామా ఎఫ్ ల మధ్యన, ఇక్కడ కూడా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ కుంభాకార దర్పణం ఏం పనిచేస్తుందో పుటాకార కటకం కూడా అదే పనిచేస్తుంది. ఫర్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ ఫర్ concave lens image is between P and F or O and F. ఇది మిర్రర్ కి ఇది లెన్స్ కి, ఎందుకంటే ఇక్కడ పోల్ ఉంటుంది, ఆప్టికల్ సెంటర్ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ <+1. సో కాబట్టి ఎట్లా ఇచ్చినా కూడా ఈ విధంగా వన్ వీడియోలో మిర్రర్స్ కి లెన్సెస్ కి మధ్యన అనేది డిఫరెన్సెస్ అనేది ఈ విధంగా ఉన్నాయి. చూస్తూనే ఉండండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.